తీసుకొచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. మా గెటప్స్ ఏంటి, మా సెటప్స్ ఏంటి, మా ఎంట్రీ ఏంటి, మీరు వేసిన సాంగ్ ఏంటి, కరెక్ట్ సాంగ్ ఏంటి? మా ఎలా పట్రం ఎలా ఉన్నారా? బాగున్నాను. మన పక్కనే ఫ్యామిలీ దిగిన చూసావా? చూసానురా. లోపల అమ్మాయి చాలా బాగుందిరా. అమ్మాయి ఎంత బాగుందంటే వాళ్ళ అన్నయ్య ఎంత బాగుంటాడు. రీసెంట్ గా నువ్వు సంబంధంకి వెళ్ళావు కదా, ఏమైంది? వద్దని చెప్పేశాను రా. యారా ఏమైంది? అమ్మాయికి అన్నదమ్ములు ఎవరు లేరట. అన్నదమ్ములు లేకపోతే మనకెందుకు? అన్నదమ్ములు ఉంటేనే ముద్దు ముచ్చట వర్కౌట్ అవుతాయి, లేకుండా మనం ఏం చేసుకుంటాం? ఇలాంటి సంబంధం వస్తే చెడగొట్టడం మంచిది. నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందట? అవును వదిలేసిదిరా. ఏ నాకు బాయ్ ఫ్రెండ్ అని తెలిసిపోయింది. తెలియకుండా మేనేజ్ చేసుకోవచ్చు కదా, అలా తెలిసిపోతే ఎలా అవుతుంది పెళ్లి? లేడు సంబంధం ఏమైంది? వెళ్ళాను, వాళ్ళు 8th వండర్ అడుగుతున్నారు నన్ను. 8th వండరా? అవును. అంటే ఏ పిల్లో పాపనో కనిపించాలంట ఆవిడ చేత. ఎవరాడు అంత అందంగా ఉన్నాడు? ఆడు కాదు, అది అది మనకి ఇటుపత్తారు కదా. అరే ఏం చేస్తున్నావు? అరే ఒక్కొక్కటి నేర్గేస్తారా? నాగబాబు గారు రోజా గారు రాలేదంటే అడుగుదామని చూస్తున్నా. సరే సరే. హలో హలో. హలో హలో. రూమ్ లేదో పేయింగ్ గెస్ట్ ఖాళీ ఉందని పేపర్లో యాడ్ చూసానండి. మా దాంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. చెప్పండి ఏం కావాలి? మీరు మందు తాగుతారా? మందు అమ్మ అసలు అలవాట్లేదండి. డ్రింకింగ్ అలవాటు ఉందా? అస్సలు లేదు. అది సిగరెట్ తాగను. అమ్మాయిలు కాదు అలవాటు ఏమన్నా? అరే చచ్చే వీడు భలే జోగులేస్తున్నాడే. బాబు అడ్రస్ వాట్సాప్ చేస్తాను, అర్జెంట్ గా వచ్చే క్యాబ్ డబ్బులు నేనేస్తా. ఓకే 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 అలాగేనండి. ఇదిగో అబ్బాయి వచ్చిన తర్వాత మనం ఇవన్నీ తెలిస్తే వెళ్ళిపోతారు అక్కడి నుంచి అక్కడికి. మనం కొంచెం మగాళ్ళ బిహేవ్ చేయాలి. మగాళ్ళ బిహేవ్ చేయాలా? మగాళ్ళగా అంటే అచ్చను అలా ఉండాలని చెప్తున్నా. మరి చెప్పలేదే ఇన్ని రోజుల నుంచి? వాకింగ్ స్టైల్ ఒకటి మార్చుకోవాలి మనం. ఏదో ఒకసారి వాకింగ్ చేయి. ఇది లెగ్గకూడదు పైకి. ఇట్లా జోబులో చేయట్టుగా అయిపోన్నాడు. అదే లేపుతావండి, లోపల పెట్టుగా. ఇప్పుడు నాడు వెనకరా. ఈ కాలు ఎందుకు అట్టి ఇటు నేను నడుస్తాను చూడు. అందరూ రండి, నన్ను ఫాలో చేయండి. చూసావా, నాకు లేస్తుంది నీకు లేస్తుంది. కుదరదు, ఇంక ఇలాగే ఉందాం. ఏం చేస్తాం, కొంచెం మేనేజ్ చేద్దాం. నమస్కారం అండి. ఓహో తప్ప అడ్రస్కి వచ్చినట్టు. నువ్వు కరెక్ట్ అడ్రస్ కి వచ్చావు. బై ద వే నా పేరు పల్లం. పట్రం. ఆడి పేరు కియా, ఈడి పేరు సర్రం. ఆడి పేరు సట్రం, ఆడి పేరు కియా. కియా ఏంటి? కియా అంటే మేము అంతా కలిసి చేసేది కియా. ఓ ప్రక్రియ. ఇప్పుడు బ్యాచిలర్ రూమ్ ఇదేనా అండి? ఇదే. ఇక్కడ ఎంతమంది ఉంటారు బ్యాచిలర్స్ మొత్తం? ఒక్కడవే. నేను ఒక్కనే. మరి మీ అంతా ఒకటే, నువ్వు కూడా మాతో కలిపితే ఒకటే. ఓహో మనందరం కలిసి ఉంటావా?
ఏంటి సార్ ఇందా చదివి అలా పిండుతా ఉన్నాడు? ఆరాలి కదా. ఆరే వరకు పిండుతానే ఉంటాడు, పిండుతానే ఉంటాడు. మరి రూమ్ కి రెంట్ అది? రెంట్ మేము కట్టుకుంటాం. మీరు కట్టుకోవడం ఏంటి సార్? రాక వచ్చావు, మరి మేము కట్టకపోతే ఇంకా మరి నేనేం చేయాలి? మమ్మల్ని చూసుకోవాలి. మళ్ళీ వింటాడు. సార్ ఒకసారి ఇల్లు చూడొచ్చా అండి? చూడండి. సార్ ఇప్పుడు మనం మొత్తం నాకు ఇల్లు నచ్చిందండి. ఇప్పుడు మనం ఇంట్లో ఉండాలంటే ఏదన్నా అగ్రిమెంట్ అది ఏమన్నా ఉంటుందండి? బాండ్ పేపర్ ఉంటది. దేనికండి? రాయడానికి. ఏం రాస్తారు? ఎట్టి పరిస్థితుల్లో మా రూమ్ వదిలి బయటికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలని చెప్పి. అయ్యో భలేవాడే, రెంట్ మీరే కడతారు, అడ్వాన్స్ మీరే పే చేస్తానప్పుడు ఎందుకు వెళ్తాను? ఇక్కడ ఉంటాను, సంతకం పెట్టేస్తాను దాన్ని. ఏరా పేపర్ పెట్టండి. ఓకే, నాకెంతో ఓకే సార్. అయితే మా ఇంట్లో దిగిపోయినట్లేనా? దిగిపోయినట్టే. మా ఇంట్లో దిగితే ఫస్ట్ స్నానం చేయాలి పదా. స్నానం నేను ఆల్రెడీ చేసి వచ్చా సార్. మా ఇంట్లో దిగిన చేయాలి. ఊరు కూడా సార్ సార్ ఉంటారు. నేను ఎక్సర్సైజ్ చేయాలి, ఫస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే స్నానం చేస్తాను. మీరు కొంచెం దూరంగా ఉండండి సార్. ఏంటి సార్ మీద మీద పడిపోతున్నారు అందరూ? ఏంటి సార్ ఇది? యోగా. ఆ పక్కన చేసుకోండి సార్, కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉంది. ఏంటి సార్ ఇది? యోగా. ఆ పక్కన చేసుకోండి సార్, నాకు ఫ్రీగా ఉండాలి కదా. సార్ ఏం చేస్తారు సార్ ఇక్కడ మీరు? ఆసనాలు వేస్తున్నాను, వేయకూడదు ఏంటి? ఆ లోపలికి వెళ్ళి చేసుకోండి సార్, ఆ పక్కన చేసుకోండి సార్. నువ్వే లోపలికి వెళ్ళి వేసుకో, ఇక్కడే కరెక్ట్ సెంటర్కి వచ్చి. సార్ మీకు దండం పెడతాను సార్, మీరు ఆ పక్కన చేసుకోండి. ఆ యోగాసనం లేదు. నువ్వు చేయవు, మమ్మల్ని నేను. ఏంటి సార్ తేడా చేస్తే? అసలు మీరు మగాళ్ళేనా? ఆపండి, పక్కెళ్ళండి. ఏంటి సార్ ఇది? మీరు కింద ఉన్నారేంటి? నువ్వు నా పైన ఉన్నావు ఎందుకు? సుఖంగా ఎక్సర్సైజ్ కూడా చేసుకుని అవట్లా. నేను స్నానం చేస్తాను, మీరు ఇక్కడ ఉండండి. పదండి పదండి. ఏంటి స్నానం? ఓకే. మా రూమ్ లో అందరం కలిసే చేస్తాం. ఇదే స్కిట్ అందరూ కలిసి చేయడానికి స్నానం. ఇక్కడ ఉండండి, నేను లోపలికి వెళ్ళి చేస్తా. ఇదేంటి బాత్రూమ్ డోర్ లేదు? తీసాం. దేనికి? అడ్డని. ఏంటడ్డు? గడ. మరి ఇప్పుడు ఎలాగా? లోపలికి వెళ్ళి పాట పాడుకో. దేనికి వచ్చా లోపలికి? సబ్బు రుద్దుకోవడం. అందరం కలిసే చేస్తాం మా రూమ్ లో. స్నానం కూడా కలిస్తే ఇప్పుడు వరకు నన్ను ఎవరు కాదని లేరు, ఫస్ట్ టైం కాదన్నాడు. వాడు చాలా అమాయకుడు, వాడిని హత్య చేయకూడదు, చాలా మంచోడాడు. నైట్ అవుతుంది, ఏం చేస్తారు? పడుకున్నాం ఇంకా. పడుకో. ఏంట్రా ఇది? దోమలు కొడతాయేమోనని. అసలు మగాళ్ళేనా? ఏంట్రా అమ్మో, ఈ రూమ్ లో ఉంటే పెద్ద టార్చర్ అయిపోయినట్టు ఉంది. ఆఖరికి నేను అలా జరుగుతాను అర్థం కావట్లేదు. బెస్ట్ ఇదే టైం ఎస్కేప్ అవుట్.
ఏంట్రా ఎవరా నువ్వు? నువ్వేడురా? నేను ఈ రూమ్ లో పేయింగ్ గెస్ట్ గా ఉందామని వచ్చాను రా. ఎవడో వదలట్లేదు. నేను ముసలోండ్రా, నన్నే వదలలేదురా, నిన్నే వదులుతారా? పంచేద్దాం, పారిపోతాం. పద, నేను లగేజ్ తీసుకొని వస్తాను, నువ్వు కూడా వెళ్ళిపో. ఎక్కడికి? అంటే చిన్న పని ఉంది సార్, బయటికి వెళ్ళొద్దామని. చిన్న పనికి ఎంత పెద్ద ఎందుకు? మామూలుగా బయట దాకా వెళ్తాను సార్. వచ్చేస్తాను, పావు గంటలో వచ్చేస్తాను. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్, నన్ను వదిలేండి సార్. పాట వేసుకుంటారా కుర్రోడు ఎగ్గిపడుతున్నాడు. సార్ 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 ప్లీజ్ సార్, నేను వెళ్ళాలి సార్. రాక రాక వచ్చింది అవకాశం, అలా వదిలేస్తా? సార్ నేను వెళ్ళాలి సార్. సార్ ఏదో? సార్ నాకు ఇలాంటి ఏమీ అలవాట్లేదు సార్. సార్, ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా. హలో, ఏరా పేయింగ్ గెస్ట్ ఓకే అయిపోయింది. నువ్వు జాయిన్ అవుతావా? మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా. కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? సీను చేస్తే గబుక్కున కానీ సీన్కి ఏమైనా ఉందా ఇలాగా అని డౌట్ వచ్చి అంత బాగా చేశాడు. సీన్ ఎక్స్ప్రెషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అలా ముఖం పెట్టి ఏంటో వింతైనటువంటి ఇదిలో చేశాడు performance. ట్రాన్స్ఫర్ డ్రగ్స్ తీసుకుని వెళ్ళిపోతారు, ట్రాన్స్ఫర్ అయిపోతారు కదా సార్. అలాగే మధ్యలో నువ్వు బాగుంది నడిచింది, ఒక చేయలేదు ఇంకో చేయలేసింది, చాలా ఇల్లు చేశారు. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ గుడ్. దయచేసి ఇది ఎవరిని కించపరచడం కాదు, కేవలం నవ్వుకోవడం మాత్రమే. నవ్వుకోండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా హర్ట్ చేస్తుంటే సారీ.